నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని వేసవిని తలపించే విధంగా ఉండడంతో పాటు పశ్చిమ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి జిల్లా యంత్రాంగం త్రాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో జిల్లాలోని వివిధ సమస్యలపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షత వహించారు. త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండడానికి అవసరమైన పటిష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలని మంత్రి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఎక్కడైతే నీటి సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యేలు తెలిపారో ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నీటి సరఫరా చేపట్టి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. మనుషులతో పాటు పశువులకు నీటి సమస్య తలెత్తకుండా పశు సంవర్ధక శాఖ, నీటిపారుదల శాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ట్రాన్స్పోర్టేషన్ చేయకుండా చేసినట్లు బిల్లులు తయారు చేశారని తెలిస్తే స్థానిక ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే వాటిపై విచారించి చర్యలు తీసుకుంటామని అన్నారు. నీళ్లు ఇవ్వకుండా ఇచ్చినట్లు డబ్బు గత ప్రభుత్వంలో కొల్లగొట్టారని మంత్రి అన్నారు. నాన్ నోటిఫైడ్ ట్యాంకులను నోటిఫైడ్ ట్యాంకులు చేసేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. ఈ రోజు ఇందాక మీరు చెప్పిన దానిలో కూడా వాటర్ కూడా ఉన్నటువంటి సోర్సెస్ అయితే 1.5 months 2 months హార్డ్లీ మనం ఈ ప్రాంతాలు ఇవ్వచ్చున్నారు. వెస్టర్న్లో ఈరోజు కూడా మిడ్ సమ్మర్ లాగానే ఉన్నాయి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు. తప్పనిసరిగా ఇందాకైతే క్యాటిల్ ఇష్యూస్ రైజ్ చేశారో వాటి రిక్వైర్మెంట్ తీసుకుని వాటితో పాటు మిగిలిన వాటి ఫేక్ బిల్స్ అసలే నీళ్ళు ఇవ్వట్లేదు. నీళ్ళు కూడా ఖజానా మొత్తాన్ని కొల్లగట్టారు 5 ఏళ్లలో. ఇప్పుడు మళ్ళీ ఈ ఫేక్ బిల్స్ పెట్టేసి కూడా ట్రాన్స్పోర్ట్ ఎన్హాన్స్ చేసి మనకి ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ట్రాకింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా సార్? ప్రజెంట్ ఇంప్లిమెంటింగ్ ట్రాకింగ్ ఉందా? సబ్మిషన్ సార్. ఇంతకుముందు ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ మనకి జనవరితో అబాండన్ చేయడం సార్. అది ఆపేసి కొత్తగా సిస్టమ్ మార్చి నుంచి మన వెలుగొండ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున శ్రీశైలం ప్రాజెక్టులోని హెడ్ రెగ్యులేటర్ ఉన్న 2 మండలాలను కూడా ప్రకాశం జిల్లా పరిధిలోకి తీసుకువస్తే భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణ సులభతరం అవుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు అవసరమైన పరిహార నిధులను విడుదల చేసేలా చూడాలని మంత్రిని కోరారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీకి అవసరమైన నిధులు కూడా మంజూరు చేసేలా చూడాలన్నారు. సురారెడ్డిపాలెం ఆర్ఓబి నిర్మాణానికి, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు నిధులు త్వరితగతిన చెల్లించాలని అన్నారు. సీఎం గారే వచ్చి ఇనాగ్రేట్ చేసేదాన్ని కోరుకుంటుంది. వాటర్ ఇస్తే తర్వాత ఈ వాటర్ కూడా జల్ జీవన్ మెషిన్ లో కూడా దట్స్ గెటింగ్ ఎక్స్పైర్డ్ ఆల్సో. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే టైం లిమిట్ పెట్టారు ఉన్నప్పుడు అది 60-40 బేసిస్ లో కూడా వర్క్ చేయకపోతే అది కూడా పోతుంటున్నప్పుడు ఇంటింటికి కూడా ఇచ్చే పథకానికి ఇవన్నీ కూడా వెలుగొండ ప్రాజెక్టులోని ఈ 4 నియోజకవర్గాలు అనేది ఉన్నాయి. మీరు ఓన్లీ ఆస్పర్ 200 crores ఒకటేసారి 1000 రూపాయలు ముందు కూడా అట్లే జరిగింది. గడిచిన ప్రభుత్వంలో కూడా ఈ 12 కోట్లు అనేది అప్పుడు అట్లే పోయి నెలకు ఒక 100 కోట్లు కూడా ఇవ్వండి, అది కూడా కాలేదు. అంటే అట్లీస్ట్ మనం ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి సీఎం గారు అందులో ఒక మెయిన్ క్రక్స్ అది ఇప్పుడు ఎట్లా మార్కాపురం జిల్లా అవుతుంది కాబట్టి హెడ్ రెగ్యులేటర్ అనేది ఆ శ్రీశైలం ప్రాంతంలో ఉంది. మనకు అది లేకపోతే హెడ్ అది యాక్చువల్గా ఈ మీరు కలెక్టర్ గారు అయితే ఇప్పుడు రీఓరియంటేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అనేది వస్తున్నప్పుడు యూ హావ్ టు టేక్ ఇట్ టు ద కన్సిడరేషన్ సమ్ విలేజెస్ ఆఫ్ శ్రీశైలం మండలం సార్. అప్పుడే ద ప్రాజెక్ట్ టోటలీ నో ప్రకాశం డిస్ట్రిక్ట్ కెన్ ఓన్ దట్. క్షేత్రస్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత 15 రోజులుగా ఒంగోలు నియోజకవర్గంలోని గ్రామాల్లో త్రాగునీటి సరఫరా జరగకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. తక్షణం ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ప్రజల దాహార్తి తీర్చాలని అన్నారు. కనిగిరి నియోజకవర్గంలో చాలా గ్రామాలకు సాగర్ తాగునీటి పంపిణీ జరగడం లేదని, అయితే సిపిడబ్ల్యూ స్కీమ్ నిర్వహణ చేసినట్లు బిల్లులు మాత్రం కోట్లు చెల్లిస్తున్నారని కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. గ్రామాల్లో తిరిగేటప్పుడు ఎక్కడ ఒక్కరు కూడా సాగర్ జలాలు వస్తున్నాయని చెప్పడం లేదని అన్నారు. బోర్లు లేవు, ఎన్ఎస్పి వాటర్ రాదు, ట్రాన్స్పోర్ట్ పెట్టరు, ప్రజలు గొంతు ఎలా తడుస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పశ్చిమ ప్రాంతంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తముల అశోక్ రెడ్డి, వైపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మనుషులతో పాటు పశువులకు కూడా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాటర్ సోర్స్ లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేసి
పైప్ లైన్లు నిర్మాణం చేపడుతున్నారని, వీటి వల్ల ఎవరికి ప్రయోజనమని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళారా మనందరూ? సార్ ఇక్కడ విలేజెస్లోకి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి అసలు ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని రోజుల నుంచి డ్రింకింగ్ వాటర్ కూడా లేకుండా ఉందని చూసారా? సార్ సబ్మిషన్ సార్, ఈ మేదర్మెట్ల సిపిడబ్ల్యూ స్కీమ్ సంబంధించి వీటి మోటార్ 100 HP మోటార్ రిపేర్గా ఉంది సార్. ఇది అదే ఎప్పటి నుంచి రావట్లేదు? 10 days అయింది సార్. యాక్చువల్గా ఏంటంటే స్పేర్స్ ఇక్కడ మనకి అవైలబిలిటీ లేక హైదరాబాద్ నుంచి ఏదో తెప్పించాలి సార్. ఈ రోజు 15 days నుంచి రావట్లేదు వాటర్. విలేజెస్లో తాగేదానికి నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆల్టర్నేటివ్ మోటార్స్ రిపేర్ అవుతున్నా, స్పేర్ పార్ట్స్ తెప్పించుకుంటున్నా, ఇమీడియట్గా దానికి ట్యాంకర్స్ అన్నా పెట్టి తోలుకోవాలి కదా సార్. మనకి స్పీడబ్ల్యూ స్కీము, ఎంపీడబ్ల్యూ స్కీమ్ లేని చోట మనం ట్రాన్స్పోర్టేషన్ పెట్టడం జరిగింది, పెట్టాం సార్. అంటే అక్కడ స్కీమ్ లోకల్ స్కీమ్ లేకపోతే నేనంతా మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, పోయించారా? ఒంగోలు మండలంలో సార్ చాలా విలేజెస్ 15 days నుంచి వాటర్ లేదు సార్. సీరియస్గా తీసుకోండి. అంటే పాత గవర్నమెంట్ అయిపోయింది, మనం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండేది, పబ్లిక్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండేది. ఇదివరకు మీరు ఉన్నారు 14-15లో కూడా మీరు ఉన్నారు, మనందరం కలిసి పనిచేసాం. మనం కలిసి పనిచేసిన తీరు ఎలా ఉందనేది కూడా మీకు తెలుసు. కాబట్టి పాత అయిపోయింది కాబట్టి మనం కొంచెం సీరియస్గా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది మనం సీరియస్గా వెళ్ళండి. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళాలి, మన ఆఫీస్లో కూర్చుంటే అవుతుంది. సీరియస్గా తీసుకోండి. ఇప్పుడైతే నేను గత 4 months నుంచి చేస్తే ఏ ఊరిలో మాకు సాగర్ వాటర్ రావడం లేదని కంప్లైంట్స్ ఉంటాయి. కానీ మీరు కాంట్రాక్టర్స్ మటుకు మెయింటెనెన్స్ ఇస్తానే ఉన్నారు, బిల్స్ అది మటు పర్ఫెక్ట్ ఉన్నారు. కానీ వాటర్ ఏ విలేజ్లో వచ్చిందనేది ఎక్కడా ఇప్పుడు హెచ్చపాటు మళ్ళీ మా సొంత మళ్ళీ మేము తిరుగుతూ ఉంటాం. విలేజ్ ఒక్క ఊర్లో మాకు సాగర్ నీళ్ళు మేము తాగుతున్నామని చెప్పి దాఖలాలు. మెయింటెనెన్స్ ఏమో చెప్తాం. తర్వాత ఇప్పుడు అడిగితే 40 kilometers పైప్ చేంజ్ చేయాలి సార్. మీ ఆర్డబ్ల్యూఎస్ మొన్న రివ్యూ చేస్తున్నాము, డి గారు చెప్పిన 40 kilometers పైప్ లైన్ మళ్ళీ మారిస్తే మేము సబ్సిడీ ఇప్పుడైతే నిజంగా ఇవ్వలేకపోతున్నాం సార్, గతంలో ఉన్నప్పుడు నడిచింది అని చెప్పి చెప్తున్నారు. సరే పైప్ లైన్ ఇవ్వలేనప్పుడు మరి మెయింటెనెన్స్ అయితే లక్షల కోట్లు ఇస్తా ఉన్నారు. వాళ్ళ ఆఫీసర్లు కూడా అదే చెప్తున్నారు, సార్ మేము పంచుకుంటే ఈ అందరు నీళ్ళు ఎవరు అడగలేదు సార్, మాకు నెల బిల్లు ఎంత ఇవ్వలేదు, ఆడి మీదనే దృష్టి ఎక్కువ పెట్టాం సార్, మేము అసలు మమ్మల్ని ఎవరు నీళ్ళు అడగలేదు. ఏ వార్డుకి పోయినా మా వార్డు 1 ట్రిప్ తోలేరు, 2 ట్రిప్పులు తోలేరు. ట్రాన్స్పోర్ట్ చేయకుండా చేయకుండా చేసినట్టుగా ఉంటే ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ గారు ఒక హ్యాబిటేషన్ లోనే ప్రాబ్లం ఉందని ఇచ్చారు. ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారు. మరి మీ నోటీస్లో ఉందో లేదో కానీ చాలా గ్రామాలలో ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మీరు ఒకసారి కనుక్కొని అక్కడ బాగా ప్రాబ్లం అద్దవీడు మండలంలో ఉంది, ఈవెన్ గిద్దలూరు మండలంలో కూడా ఉంది. ఒకటి మీరు ఏం చేశారంటే మన వర్షాలు బాగా పడ్డాయని చెప్పి ట్రాన్స్పోర్టేషన్ స్టాప్ చేయమని చెప్పారంట. మీరు ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది వర్షాలు మాకేమంతగా ఏం పడలేదండి. ఏదో భూమి తెచ్చినంత మాత్రాన మాకు వాటర్ టేబుల్ ఇంక్రీజ్ అయితే ఏం లేదు. ఒకసారి ఇప్పుడు అసెస్మెంట్ మళ్ళీ చేయించండి. ఇప్పుడు కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేయడం కూడా తోలకాలను తక్కువ తోలుతా ఉన్నారు, ఎక్కువ రికార్డింగ్ జరుగుతుంది సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ లేకుండా జమ్మప్ప రికార్డు చేసిన పరిస్థితులు కూడా నియోజకవర్గంలో ఉన్నాయి సార్. ఎస్సీ గారి దృష్టికి మనం తెచ్చాం. పోయిన సంవత్సరం శాంక్షన్ ఆన్లైన్లో ఉన్నట్టు శాంక్షన్స్ లేదు సార్. అది కలెక్టర్ గారు ఒకసారి మొత్తం రీవెరిఫై చేసి. వాటర్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది. నేను 45 days కాన్స్టిట్యున్సీలో ఉన్న 45 daysలోనే నేను 155 villages టచ్ చేశాము. ఎక్కడికి వెళ్ళినా వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు. కొంచెం అది సీరియస్గా మీరు కన్సిడర్ చేస్తే పీపుల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అన్నోటిఫైడ్ ట్యాంక్స్ కొంచెం ఫిల్ చేయాలి. అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఎన్ఎల్పి మెయింటెనెన్స్ అసలు సరిగ్గా జరగట్లేదు. 20 yearsగా ఫిల్టర్ బెడ్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఆర్ మార్చట్లేదు. కొంచెం మీ దృష్టికి వెళ్తే అండ్ మీ అందరి హెల్ప్తో నేను దర్శి కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధిగా దర్శిని డెవలప్మెంట్ సాగర్ జలాలతో ఇప్పటికే కొన్ని చెరువులు నింపడం జరిగిందని, జూలై నెలాఖరు వరకు నీటి సమస్య కొన్ని ప్రాంతాల్లో తలెత్తకపోవచ్చని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దన్ అలీ తెలిపారు. జిల్లాలో 87 ఆవాస ప్రాంతాల్లో నీటి సరఫరా చేస్తున్నామని అన్నారు. గుండ్లగమ్మ, రామతీర్థం సాగర్ జలాలు కృష్ణా కెనాల్ పరివాహక ప్రాంతాల్లో చెరువులను కొంతమేర నింపడం జరిగిందని అన్నారు.
ఆన్లైన్ ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ బిల్లులు చేయడం జరుగుతుందని ఎస్సీ తెలిపారు. ఏప్రిల్ ఎండింగ్లో వరకు మనం చేసుకున్నాం సార్. ఇవి మెయిన్గా 9 CPWS స్కీమ్స్ ఉన్నాయి. అలాంగ్ ది కెనాల్ ఎర్రగొండపాలెంలో ఒక 4 CPWS స్కీమ్స్, అలాగే మార్కాపురంలో ఒక 2 స్కీమ్స్, అలాగే దర్శి కింద ఉన్న ఒక 3 స్కీమ్స్. ఇవన్నీ కలిపి 9 CPWS స్కీమ్స్ సంబంధించి మనం వాటర్ ఫిల్ చేసుకోవడం జరిగింది సార్. ఆల్మోస్ట్ యావరేజ్గా మనం 75% వరకు చేసుకున్నాం సార్. అంటే 15 days మనకి రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే 10 days మనకి ఒక సింగిల్ టైంకి వచ్చేవి, కానీ ఈసారి మనం 15 days మనం తీసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్ దాకా జూలై 30th దాకా మనకి ఈ వాటర్ అవైలబిలిటీ. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్, ఎన్ఎస్పి, పబ్లిక్ హెల్త్ అధికారులను సమన్వయం చేసి నీటి సమస్యకు పరిష్కారం చూపిస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పశువులకు నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదించి అనుమతి రాగానే పశువుల చెరువుల్లో నీళ్లు నింపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ట్రాన్స్పోర్టేషన్ బిల్లులు ఆన్లైన్ ద్వారానే చేస్తున్నామని, ఆఫ్లైన్లో బిల్లులు చేయడం లేదని అన్నారు. ఎమ్మెల్యేలు గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. టనల్స్ ద్వారా we can take water into our dams. Dams are ready. Only feeder canal లో కొన్ని చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఆల్రెడీ కంప్లీట్ చేసినట్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది సరి చేసుకుంటే ఇప్పుడు సపోజ్ కృష్ణాలో వాటర్ ఉంటే ఇవాళ కూడా we can bring water into the dam. ప్రొవైడెడ్ ఈ R&R ప్యాకేజెస్. ఈ R&R ప్యాకేజెస్ లో మనం లాస్ట్ మినిట్ లో అట్లీస్ట్ ఒక 536 crores ఇస్తే ఇప్పుడు మొత్తం 888 crores కావాలి టోటల్ R&R ప్యాకేజ్ ఓన్లీ ఇవ్వాల్సింది. దాంట్లో మినిమం 536 crores ఉంటే ఒక మేజర్ సుంకేశ్వల ప్లస్ ఒక 4 హ్యాబిటేషన్. జిల్లాలో మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా గంజాయిని నివారించేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ అన్నారు. దీని అమలు బాధితులకు పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. మహిళలకు అధిక భద్రత కల్పిస్తున్నామని అన్నారు. సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ శ్రీలత్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన ప్రయారిటీ ప్రకారంగా ప్రకాశం పోలీస్ ముందుగా వెళ్తుంది. అందులో ఫస్ట్ ప్రయారిటీ వచ్చే 100 days లో యాక్షన్ ప్లాన్ రూపంగా ఇరాడికేషన్ ఆఫ్ గాంజా అండ్ అదర్ సింథటిక్ డ్రగ్స్ గా ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మేము ఆల్రెడీ డీజీపీ ఆఫీస్కి 3-tier ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి పంపడం జరిగింది. అది త్వరలోనే అమలులోకి వస్తుంది. అందులో ఎన్ఫోర్స్మెంట్, అవేర్నెస్, రీహాబిలిటేషన్, ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా అవేర్నెస్, రీహాబిలిటేషన్ మీద కూడా దృష్టి పెడతాం. దానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్కార్డ్ మీటింగ్ అని ఉంటుంది, నార్కో కోఆర్డినేషన్ మీటింగ్. అందులో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అవేర్నెస్, రీహాబిలిటేషన్ మీద ఫోకస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్న అధికారంలోకి రాలేకపోయామని అన్నారు. రాహుల్ గాంధీ బీజేపీకి అడ్డుకట్ట వేస్తామని ప్రకటించి ఇండియాలో చేపట్టిన జూడో యాత్ర ఫలితంగా బీజేపీని కట్టడి చేయగలిగామని అన్నారు. పార్లమెంట్లో ఏదైనా తప్పు చేస్తే బీజేపీని గద్దె దించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యు మల్లికార్జునరావు, రసూల్, ఆదినారాయణ రెడ్డి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 2024 మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అన్ని కలిపి కూడా దాదాపు మెజారిటీకి చేరువుగా వచ్చి ఆగిపోవడం జరిగింది. మరి భారతదేశంలో రాహుల్ గాంధీ ఏదైతే పాదయాత్ర సందర్భంగా తెలియజేశాడో దేశ ప్రజలకి, రాబోయే ఎన్నికల్లో బీజేపీని నిలువరిస్తాం, అధికారాన్ని కోల్పోయేటట్టు చేస్తామని చెప్పేసి ఆనాడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కూడా మరి అయోధ్య రామాలయాన్ని అడ్డు పెట్టుకొని మత కలహాలు సృష్టించడం జరిగింది. మరి ఎక్కడైతే రాముడి ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయో అక్కడంతా కూడా మరి బీజేపీ ఓడిపోవడం జరిగింది. కనుక భారతదేశంలో హిందువులు కానీ ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా ఐకమత్యంగా ఉంటారు తప్పితే మత కలహాలతోటి రాజకీయ పబ్బం గడపాలనుకుంటే అది చెల్లదు అని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కూడా మరి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇండియా కూటమిని ముందుండి నడిపినటువంటి మా అగ్రనేత రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా, అలాగే ఇండియా కూటమి సభ్యులందరూ కూడా దాదాపు 235 మంది సభ్యులు ఈరోజు పార్లమెంట్లో ఉన్నారు ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి. మరి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం ముందుండి దేశ అభివృద్ధికి మరి యువకులకి న్యాయం చేసే దిశగా పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ, అలాగే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి కూడా మేము మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన యేదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిది పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం జరిగింది. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయటం వల్ల ఈరోజు 236 ఇండియా కూటమి మెంబర్లందరూ కూడా పార్లమెంట్లో ఉండటం, ఇదివరకు ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా బీజేపీ పరిపాలనకి అడ్డుకట్టగా రాహుల్ గాంధీ ఈరోజు నిలబడటం అనేది మేమందరం అభినందన విషయము. రానున్న కాలాల్లో రాజ్యాంగాన్ని అతిక్రమించి కనుక మోడీ కనుక ప్రవర్తిస్తే గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని, రాహుల్ గాంధీ వాళ్ళకి సమాధానం చెప్తారని మేము విన్నవించుకుంటూ, అలాగే రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సందర్భంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కమిటీ మా అధ్యక్షుడు యేదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా డిసిసి కార్యాలయంలో జరుపుకుంటున్నాము. వారికి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేసింది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో, అదేవిధంగా మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ న్యాయయాత్ర చేసి దేశ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఈ యొక్క ఎలక్షన్లలో మెయిన్ ఎజెండా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు వారు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్లను డబల్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచారు. వారు ఆరోగ్యాలతో ఉండి దేశ ప్రజలకు సేవలు అందించాల్సిందిగా మనం చేస్తున్నాం. 2047 నాటికి జిల్లాలో సికిల్ సెల్ నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ వెల్లడించారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా ఒంగోలులోని గిరిజన భవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా అనేది జన్యుపరమైన సమస్య అని, ఇది ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికే వస్తుందని తెలిపారు. జిల్లాలోని 8 మండలాలకు చెందిన 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు సికిల్ సెల్ అనీమియాకు సంబంధించి మొదటి దశ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని గిరిజనులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా గిరిజన సంక్షేమాధికారి జగన్నాథరావు మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల పరిధిలోని చెంచుగూడెంలో నివసించే 17,000 మందికి సికిల్ సెల్ అనీమియా టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖను సమన్వయం చేసుకుంటూ జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఉండే గిరిజనులందరికీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన జిల్లా మానిటరింగ్ అధికారి రాహుల్ మాట్లాడుతూ చెంచు, లంబాడి, ఎరుకల, యానాది కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఎక్కువగా సికిల్ సెల్ ఎనీమియా బారిన పడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వీరిలో ఎక్కువగా చెంచు కమ్యూనిటీకి చెందిన వారు దీని బారిన పడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 17,000 మందికి పరీక్షలు చేస్తే వారిలో 120 మంది క్యారియర్ దశలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. సికిల్ సెల్ ఎనీమియాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు వారికి అవగాహన కలిగించి విరివిగా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పద్మజ, NCDCD ప్రోగ్రాం అధికారి భగీరథి దేవి పాల్గొన్నారు. మన జిల్లాలో 8 మండలాల్లో ఉన్న 11 ట్రైబల్ PSCలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల జాతులలో ఈ సికిల్ సెల్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లాలో మొదటి దశలో 11 మండలాల్లోని 8 మండలాల్లోని 11 ట్రైబల్ PSCలో ఈ సికిల్ సెల్ అనీమియా డయాగ్నోసిస్ అనేది చేశాం. అందులో దాదాపు 12 మందికి జబ్బు ఉన్నట్టుగాను 150 మందికి పైగా క్యారియర్ స్టేట్ ఉన్నట్టుగాను గమనించాం. జబ్బున్న వాళ్లకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్, అట్లాగే సింటమాటిక్ ట్రీట్మెంట్కి అవసరమైన మందులు అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్యారియర్ స్టేజ్లో ఉన్న వాళ్లకు ఎటువంటి లక్షణాలు ఉండవు, వీళ్ళకి సికిల్ సెల్ జబ్బు ఉన్నట్టు కాదు. అయితే ఈ క్యారియర్ స్టేజ్లో ఉన్న వ్యక్తులు వేరే క్యారియర్ కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళ బిడ్డలకు సికిల్ సెల్ డిసీజ్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక రెండవ స్టేజ్లో మేము జిల్లాలో 105,000 మంది పాపులేషన్ ఉన్నారు. వారిలో దాదాపుగా 17,000-18,000 మందిని ఆల్రెడీ స్క్రీన్ చేసేసాము. మిగిలిన వారిని రెండవ దశలో స్క్రీన్ చేసి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అందరికీ షెడ్యూల్ టైప్స్ అందరికీ స్క్రీన్ టెస్టులు చేసి క్యారియర్లని, వ్యాధిగ్రస్తుల్ని గుర్తించి తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ లక్ష్యం ప్రకారము 2047 కల్లా ఈ వ్యాధిని మన ప్రకాశం జిల్లాలో నిర్మూలించాలన్న లక్ష్యంతో మేము ముందుకెళ్తాం. మెట్ల, పెద్దారవీడు, యాచవరం, అర్ధవీడు మరియు కృష్ణంశెట్టిపల్లె ఈ 11 PSCలు 7 మండలాల్లో ఉన్నాయి. ఈ 11 PSCలు మనము ట్రైబల్ PSCలుగా నిర్ధారించబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పాపులేషన్కి ఆల్రెడీ గత 4 నెలలుగా మనము ఈ సికిల్ సెల్ అనేవి పరీక్షలు చేశాము. మన ప్రకాశం జిల్లాలో ఉన్న ట్రైబల్ జనాభాలు 4 రకాల జనాభా ఉన్నారు. వారు లంబాడ, చెంచు, ఎరుకల మరియు యానాది. వీరిలో ఈ 4 జాతుల్లో కూడా ముఖ్యంగా ఈ చెంచుల్లో ఈ చెంచు జాతిలో ఈ సికిల్ సెల్ అనేది వ్యాధి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 17,000 మందికి పైగా పరీక్షలు చేశాము. వారిలో కొంతమందిని ఒక 100 మంది దాకా 120 మంది దాకా క్యారియర్ దశని ఐడెంటిఫై చేశాము. నిన్న సంజీవరావుపేట PSC పరిధిలో 2 క్యారియర్స్ కూడా ఐడెంటిఫై చేశాము. ఈరోజు ఈ సికిల్ సెల్ అనీమియా డే కాబట్టి భవనంలో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో గిరిజన సంక్షేమ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక 500 మందికి ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో యానాదులు, ఎరుకల కమ్యూనిటీ, సుగాలి కమ్యూనిటీ వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి చేస్తున్నాం ఇక్కడ. అలాగే ఈ జిల్లాలో ఆల్రెడీ మనం డిసెంబర్ నుంచి మొదలుపెట్టాం ఈ కార్యక్రమము. 17,000 మందికి ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్న 8 మండలాల్లో చెంచులకి అందరికీ స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరిగింది. ప్రధానంగా ఇది జన్యుపరమైన వ్యాధి, ఈ అంటువ్యాధి కాదండి, తల్లిదండ్రుల ద్వారా మనకి సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా రక్తహీనత, ఎర్ర రక్త కణాలు బలహీనం అవడం వల్ల హిమోగ్లోబిన్ వల్ల ఆక్సిజన్ సప్లై. ఇటీవల నూతనంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో పాటు జిల్లాలోని శాసనసభ్యులకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. మాగుంట నివాసానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామితో పాటు ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్,
కందుల నారాయణ రెడ్డి, ముత్తముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం దర్శి ఇన్ఛార్జీలు గూడూరి ఎరిక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందును స్వీకరించారు. కొద్దిసేపు జిల్లాలోని పరిస్థితులపై సమీక్షించారు. పర్సనల్గా ఓకే బాల్ అది అంతే కింద దిగాను ముందు సార్ ఒకసారి నాకు సైడ్ రావాలండి. రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి పాలన సాగిస్తుందని అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వేగవంతంగా జరిగేలా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దూరమైపోయాయని గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పిన గత ముఖ్యమంత్రి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే మాట మార్చారని అన్నారు. జిల్లా ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో హడావుడిగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తూ శిలాఫలకం వేశారని అన్నారు. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి నిధులు అవసరమని, పనులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం డొల్లతనంతో పనిచేసిందని మంత్రి విమర్శించారు. 2020 నుంచి గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోతే పెట్టించిన పాపాన పోలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు. ప్రభుత్వాలు మారతాయని, అధికారులు బాధ్యత మరిచి పనిచేయకూడదని అన్నారు. లోపభూయిష్టమైన పాలనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని, సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంక్షేమ పథకాలపై సంతకాలు చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తామని అన్నారు. జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించామని అన్నారు. త్రాగునీటి సరఫరాలో బోగస్ బిల్లులపై సమగ్ర విచారణ చేయాలని, జలజీవన్ మిషన్ పనులపై విచారణ చేయించడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి, సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టేదానికోసం
ప్రయత్నం చేస్తున్నాం. వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఈరోజు జరిగిన సమీక్షలో 2-3 విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికారుల ద్వారా వచ్చాయి. వెలిగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేట్ మార్చుకుంటూ వాయిదాలు వెళ్ళారు. విడతల వారీకి వెళ్ళిపోయారు. ఆ విడతల వారీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపెట్టాలనే ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. గ్రాంట్స్ కావాలి, నిర్వాసితులను ఖాళీ చేయించాలి, లైనింగ్ పూర్తి చేయించాలి. ఈరోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం మీకు ఉంది. ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు 2020 నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం, పూర్తి చేయకపోవటం, ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల. దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తూ ఉన్నారు. బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు. త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది. నేను అధికారులు ఒకటే చెప్తున్నాను, అటువంటి మొత్తం ఇద్దరి నుంచి వదలండి. చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు. యాక్టివ్గా కావాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. సంపద సృష్టించుకొని అభివృద్ధికి, సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం. ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గురుకుల పాఠశాలలో కూడా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవ్వాల. ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు. వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ రేపు తిరిగి మేము ప్రారంభించబోతున్నాం. అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు. 1600-1800 మంది పిల్లల్ని సంవత్సరానికి విద్యుత్ దూరం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించొద్దు. ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం. అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం. ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం. ఈ 5 సంవత్సరాల్లో లోపభూయిష్టమైనటువంటి పరిపాలన వల్ల, అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే 5 సంతకాలు పెట్టారు. ఒకటి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. టైటిల్ డీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సేవలో భాగంగా ఆ సర్వే చేపడుతూ సంతకం చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు పట్టడి అన్నం పెట్టేది కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, త్వరలో ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకుంటూ, మేము ఏదైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా 1000 రూపాయలు పెంచుతూ 4000 రూపాయలు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఎప్పుడైతే ప్రకటన చేసామో ఏప్రిల్ నెల, ఆ రోజు నుంచి పెంచిస్తామంటే అపహాస్యం చేశారు. ఈరోజు అక్షర సత్యం చేస్తూ 7000 రూపాయలు జూలై 1వ తేదీన పెన్షన్దారులకు అందరికీ కూడా మేము పంపిణీ చేయబోతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాశ్రీ విద్యానిధి పథకం ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, అదేవిధంగా చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని, కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది. ఫీజుల దందాకు పాల్పడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఒంగోలు నగరం మండలంలోని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి తెలిపారు. మౌలిక వసతులు కూడా కల్పించకుండా విద్యార్థుల నుండి వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని అన్నారు. వీటిని నియంత్రించాల్సిన ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధర్నాలో ఏబీవీపీ నెల్లూరు విభాగ కన్వీనర్ రాజశేఖర్, నాయకులు సుదర్శన్ రెడ్డి, శామ్యల్, అయ్యప్ప, గురునాథ్, ఈశ్వర్ రెడ్డి, సాల్మన్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు కూడా గడవక ముందే ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి విచ్చలవిడిగా ఫీజులు దందాన్ని వసూలు చేస్తుంటే
కల్లుని కబోదలుగా వ్యవహరిస్తున్నటువంటి ఎంఈఓ పైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. పలుమార్లు ఎంఈఓ గారికి వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఓరల్ గా చెప్పినప్పటికీ కూడా ఎంఈఓ గారు స్పందించకపోవడం పట్ల ఏబీవీపీ నిరసన వ్యక్తం చేస్తా ఉంది. కాబట్టి ఎంఈఓ గారు ప్రైవేటు పాఠశాలలపై ఏవైతే ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో, ఏవైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయో, ఏ పాఠశాలలో అయితే ఫీజులు పుస్తకాలు అమ్ముతున్నారో వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ తరఫున ఎంఈఓ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఎంఈఓ గారి పైన డిఈఓకి కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందజేయడం, కంప్లైంట్ చేయడం కూడా జరుగుతోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు అయితే షాపింగ్ మాల్ను తలపించే విధంగా ఒంగోలు నగరంలో కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. అయినప్పటికీ ఒక ఎంఈఓ గారు వాటిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి మాకు ఒక ప్రశ్న రేకెత్తా ఉంది. అయితే ఒక ఎంఈఓ గారు కార్పొరేట్ మరియు ప్రైవేటు పాఠశాల చేతుల్లో కీలుబొమ్మలాగా మారారా, లేదా వాళ్ళకి అమ్ముడు పోయారని చెప్పేసి ఆయనే ప్రశ్నించుకోవాలని చెప్పేసి ఏబీవీపీ ఆయన్ని ప్రశ్నిస్తా ఉంది. ఈ యొక్క చర్యలు మొత్తం ఎంఈఓ గారు దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవడం పట్ల ఏబీవీపీ అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. కాబట్టి వెంటనే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలపైన ఉక్కుపాదం మోపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారిని ఏబీవీపీ డిమాండ్ చేస్తాం. ఈ రోజు అనేక పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు లేకుండా అనేక పాఠశాలలు కూడా నడుస్తున్నాయి. అదేవిధంగా ఎల్కేజీ చదువుతున్నటువంటి విద్యార్థికి పుస్తకాలకు కేవలం 5,000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాల పైన ఎంఈఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఎంఈఓ గారు ఎందుకు చర్యలు తీసుకుని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మీకు ఏమన్నా మూటలు అందాయా, లేదంటే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకు మీరు ఏమైనా పనిచేస్తున్నారా గవర్నమెంట్ పాఠశాలకు కాకుండా అని ఏబీపీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా అనేక పాఠశాలపైన ఎంఈఓ గారికి అనేక సార్లు కూడా వినతి పత్రాలు కావచ్చు అనేక సార్లు తెలియజేయడం జరిగింది, ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి అని చెప్పేసినప్పటికీ కూడా ఎంఈఓ గారు ఇప్పటికీ వాటిపైన చర్యలు తీసుకోకుండా వారితో స్నేహబంధంగా ఉండి ఆ యొక్క ప్రైవేట్ పాఠశాల యొక్క అభివృద్ధికి ఎంఈఓ గారు కృషి చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ పాఠశాలల పైన ఎటువంటి దృష్టి కూడా పెట్టినటువంటి ఎంఈఓ గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. 2022-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 4th సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 24 నుండి 27వ తేదీ వరకు జరగనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్ వెల్లడించారు. మైనంపాడులోని డైట్లో ఉదయం 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మనకి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి 4th సెమిస్టర్ 2022-24 బ్యాచ్కి సంబంధించి ఈ నెల 24 నుండి 27వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు మన గవర్నమెంట్ డైట్ కాలేజీలో ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా www.bscap.gov.in నుండి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పరీక్షకి ఎంతమంది రాస్తున్నారు? ఈ పరీక్షకు 100 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఎంత అంటే స్టాఫ్ ఎవరెవరిని సార్? చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అదేవిధంగా చీఫ్స్ ఇన్విజిలేటర్స్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలకు స్థానిక జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. సమావేశ మందిరంలో ముందుగా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ స్వాగతం మరియు పరిశ్రమ కార్యక్రమంకి ముఖ్య అతిథి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటున్న మినిస్టర్ గారుతో పాటు నాయకులందరికీ కూడా ఒక పరిశ్రమ ఉండాలి. దే షుడ్ గెట్ ఇంట్రొడ్యూస్ టు ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. దానికోసము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది.
సో దీంట్లో ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ మినిస్టర్ సార్ టు గివ్ అ స్మాల్ ఇంట్రొడక్టరీ రిమార్క్ అండ్ ఫాలోడ్ బై ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆఫీసర్స్. హెచ్ఓడీస్ అందరూ కూడా మీ పేరు, మీ శాఖ ఏంటి అని ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ముఖ్యమైన విషయాలు అంటే మేజర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏమేమి కోర్ డిపార్ట్మెంట్స్లో ఏమేమి జరుగుతున్నాయి అండ్ మ్యాటర్ ఆఫ్ మోర్ ఇంపార్టెన్స్ ఉంటున్న విషయాలు మాత్రం కొన్ని విషయాలు ఇంట్రొడక్షన్ చెప్పుకొని ఉన్నతాధికారులు, మీడియా అందరికీ కూడా నా నమస్కారాలండి. చాలా సంతోషం, ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ మంత్రివర్గంలో నాకు ప్రకాశం జిల్లాలో, ఇప్పుడున్నటువంటి జిల్లాలో నాకు ఉమ్మడి జిల్లాలో గొట్టిపాటి రావు గారు, మా ఇద్దరికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త ప్రభుత్వం విధి విధానాల్లో చాలా మార్పులు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. గతంలో ఉన్నటువంటి పేర్లను కూడా పథకాల పేర్లు చాలా వరకు మార్చడం జరిగింది. ఇప్పటికీ మీరు పాత పథకాల పేర్లని కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి మర్చిపోయిన ఎమ్మెల్యేలతో కానీ మిగతా వాళ్ళు బ్రీఫ్ చేసేటప్పుడు కొత్త పథకాల పేర్లు వాటితో ముందుకు పోవాలి. అదేవిధంగా ఇప్పుడు అధికారులు పరిచయం తర్వాత లాస్ట్లో నేను మాట్లాడతానండి. ఒక్కసారిగా అందరు ఎమ్మెల్యేలు కూడా చాలామంది మీకు తెలిసే ఉంటుంది. జిల్లా అధికారులందరూ వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ అయ్యి జిల్లాని ప్రగతి పదంలో నడిపించేందుకు ఈ ప్రకాశం జిల్లాని 5 సంవత్సరాలు వెనకబడింది. మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి జిల్లాలో, అభివృద్ధి పరంగా, సంక్షేమాల పరంగా కొనసాగించాల్సినవి. మీతో పరిచయాలు ఎంతో ఫైనల్గా మళ్ళీ నేను మాట్లాడతానండి. కలెక్టర్ గారు ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తారు. దేశ భద్రతలో సంస్కృతి, సనాతన ధర్మాలను బలోపేతం చేయడం కోసం కాలినడకన ఇప్పటి వరకు 14,500 కిలోమీటర్ల పైగా దేశ పర్యటన చేస్తున్న స్వయం సేవక్ వైష్ణోదాస్ శివకరణ్ స్ఫూర్తితో యువత దేశం కోసం, ధర్మం కోసం అఖండ భారత సాధనలో భాగస్వాములు కావాలని విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ సోమసుబ్బారావు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లా నివాసి చంద్ర బాన్సింగ్ కుమారుడైన వైష్ణోదాస్ శివకిరణ్ తమ దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా ఒంగోలు నగరం చేరుకున్నారు. ఒంగోలు జిల్లాకు వచ్చిన నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన సత్సంగ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా నగర కార్యకర్తలు శివకిరణ్ను సత్కరించారు. 2009లో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా తొలిసారి 3 సంవత్సరాల 6 నెలల పాటు భారతదేశ యాత్ర చేశారని, 2022లో రెండవసారి భారతదేశ యాత్ర ఫతేపూర్ నుండి జమ్మూ కాశ్మీర్, అక్కడి నుండి కన్యాకుమారి వరకు భారతదేశ త్రివర్ణ పతాకను చేపట్టి పాదయాత్ర కొనసాగిస్తున్నానని శివకిరణ్ తెలిపారు. పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తూ తమ భారతదేశ యాత్రను కొనసాగిస్తున్నానన్నారు. దేశ రక్షణలో యువత ముందుండాలని, మత్తు పదార్థాల వాడకం తద్వారా కుటుంబం, దేశం ఆర్థికంగా పతనమైపోతుందని, దాని నుండి ఎవరికి వారు తమను రక్షించుకోవాలన్నారు. అఖండ భారత సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మఠ మందిర్ ప్రముఖ్ శివశంకర్, జిల్లా కార్యదర్శి యనమల మెల్లూరి సీతారామయ్య, నగర అధ్యక్షులు పసుమర్తి వెంకటేశ్వర్లు, ప్రచార ప్రముఖ్ రాధారమణ గుప్తా జంధ్యం, బజరంగ్ ప్రముఖ్ గడ్డం శ్రీనివాసులు, భైరవేశ్వరానంద స్వామి, సాధు శ్రీనివాస్ గుప్తా, సుంకు రఘు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. शिवाजी महाराज की, शिवाजी महाराज की, शिवाजी महाराज की। पर धोखा खाए हैं और नहीं अब खाना है, भारत के वीर जवानों जागो, अब रण भूमि में जाना है। ध्यान करो माँ रंगचंडी का, शिव शंभु आह्वान करो, वीर शिवा झांसी रानी बन अब लड़ने को प्रस्थान करो। दुश्मन ना बच पाए एक भी, ऐसा कल तब दिखलाना, भारत क्या है महाशक्ति, उस समय युद्ध में बतलाना, उस समय युद्ध में बतलाना। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे जय श्री राम, जय श्री राम, जय श्री राम। చాలా తృప్తిగా శాంతంగా
मट्टी पकड़ो। जय जय श्री राम, जय श्री राम। ఒక్క నిమిషం కొద్దిగా మట్టి 4 పక్కల పడేదాకా వందే మాతరం, జయ జయ శ్రీరామ్. ఒంగోలులోని గిరిజన భవన్లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 153 మందికి సికిల్ సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్ధారణ పరీక్షలు చేశాయి. రక్త పరీక్ష ద్వారా సంబంధిత వ్యక్తుల్లో సికిల్ సెల్ ఎనీమియా ఉందా లేదా అని వైద్య సిబ్బంది క్షణాల్లో నిర్ధారిస్తున్నారు. తొలి రోజు 153 మందికి సికిల్ సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు జిల్లా మానిటరింగ్ అధికారి రాహుల్ తెలిపారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో నివసించే ఎస్టీ సామాజిక వర్గం మొత్తానికి పరీక్షలు చేయనున్నట్లు వివరించారు. స్వాబ్ తీసుకోమ్మా. వేసవి సెలవులు ముగిసిన అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. చిన్నారుల నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వరకు ఇళ్ల నుంచి వివిధ పాఠశాలలకు బస్సుల్లో బడికి వెళ్తారు. ఉదయం వెళ్లిన చిన్నారులు సాయంత్రం ఇళ్లకు రావడం ఆలస్యమైతే పిల్లల తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. పిల్లలను పాఠశాలలకు తరలించే బస్సులు భద్రమా లేదా అనే సందేహం ఇప్పుడు వ్యక్తమవుతోంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ఫిట్నెస్ లేని బస్సుల్లో పిల్లలను తరలిస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు కాలం చెల్లిన బస్సులకు రంగులు వేసి అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడుపుతూ ప్రమాదాలకు నిలయంగా మారుతున్నారు. బడులు ప్రారంభమైన అధికారులు తనిఖీలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అధికారులు హడావిడి అంతా ఇంత కాదు. ప్రమాదం జరక్కముందే అధికారులు బస్సులను తనిఖీ చేస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదంటున్నారు. పాఠశాలలు ప్రారంభమైన రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులు తనిఖీలు మాత్రం చేపట్టడం లేదని పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ అన్నారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు చేసి ఫిట్నెస్ లేని బస్సులను తిరగనీయకుండా చూడాలని, ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాదాపు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించి వారం 10 రోజులు అయినప్పటికీ రవాణా శాఖ అధికారులు ఇంకా నిద్రమత్తులోనే ఉన్నారు. మొత్తంగా ఇవాళ మనం ఒక స్కూలు పర్మిషన్ సంబంధించి స్కూల్ బస్సులు పర్మిషన్ వచ్చేటప్పుడు వాటికి సంబంధించినటువంటి బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ రవాణా శాఖ అధికారులు ఇవ్వాలి. కానీ ఇంతవరకు ఏ రవాణా శాఖ అధికారి కానివ్వండి కింద ఉన్న ఆర్టీఓలు కూడా కనీసం స్కూల్ బస్సుల దగ్గరికి వెళ్ళి వాటిని పర్యవేక్షించి వాటిని పరిశీలించి వాటిని పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పుడు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ యాజమాన్య సంస్థలు, ఆర్టీఓ అధికారులు ముగ్గురు కూడా ఏకతాటిపైకి వచ్చి ఇవాళ లంచాల ముసుగులో ఈరోజు వ్యాపారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే గతంలో చూసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్నెస్ లెస్ బస్సులు నడపడం వల్ల అనేక రూపాయలు యాక్సిడెంట్లు జరిగినాయి. మరి దాన్ని ప్రామాణికంగా తీసుకొని జిల్లా విద్యాశాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో ఫిట్నెస్ బస్సులు లేని వాటిని క్యాన్సిల్ చేయాల్సింది పోయి ఇంతవరకు జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఎక్కడ కూడా ఒక్క స్కూల్ని కూడా ఇవాళ వీళ్ళు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ ఎంక్వైరీ చేయలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మనకి ఇలా చాలా అర్థమవుతోంది. అందుకని ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా రవాణా శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులతోటి మిళితమై ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రైవేట్ బస్సుల్ని, ప్రైవేట్ యాజమాన్యాలు తిప్పే బస్సుల్ని ఫిట్నెస్ని ఎంక్వైరీ చేయకపోతే రాబోయే రోజులు అనేక యాక్సిడెంట్లకి వీరే బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా స్పష్టం చేస్తున్నాం. గతంలో అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. ఎందుకంటే ఫిట్నెస్ లేకుండా వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అనేక యాక్సిడెంట్లు జరిగి పిల్లలు ఇబ్బంది పడిన పరిస్థితి గతంలో మనం చూసాం. అందుకని ఇప్పటికైనా కానీ అటువంటి తప్పిదాలు జరగకుండా విద్యాశాఖలు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో వాళ్ళ ఈ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు మరి వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంతవరకు కూడా విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ విద్యా సంస్థలు ప్రారంభమైనవి. విద్యార్థులు రోజు బస్సుల్లో స్కూల్కి వెళ్తా ఉన్నారు. మరి జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహించాలని చెప్పేసి మేము చాలా స్పష్టం చేస్తున్నాం. అందుకని ఎప్పటికైనా మునిగిపోయింది ఆలోచించకుండా మీరు ఎమ్మటే వాటిని ఎంక్వైరీ చేసి ఆ ఫిట్నెస్ లేసిన బస్సుల్ని వాటిని డిఫాల్ట్ చేయండి. వాటిని స్కూల్ని కూడా పర్మిషన్ ఆపే విధంగా చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాలుగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అన్ని ప్రభుత్వ శాఖల సేవలు, సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి అనువుగా ఉంటుందని గత ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వం అందించే సేవలను గ్రామ వార్డు సచివాలయం ద్వారా అందించేందుకు వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఆ వ్యవస్థను పూర్తిగా అప్పటి వైసీపీ ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలకు ఎక్కువగా వినియోగించుకుందనే అపవాదును మూటకట్టుకుంది. గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసినప్పుడు ఉన్న శ్రద్ధ, పర్యవేక్షణ ఉన్నతాధికారుల్లో తగ్గిపోవడంతో సచివాలయ వ్యవస్థలో పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. సచివాలయ వ్యవస్థ పనితీరుపై ప్రత్యేక కథనం. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు సత్వరం ప్రజలకు అందాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం వై జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. 2000 జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 719 గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 597 సచివాలయాలు ఉండగా వీటితో పాటు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో 122 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. సచివాలయాల్లో అన్ని సంక్షేమ శాఖల పరిధిలో సిబ్బంది నియామకం జరిగింది. ప్రతి 50 కుటుంబాలకు ప్రభుత్వ సేవలు అందేలా ఒక వాలంటీర్ను నియమించారు. ప్రభుత్వ పరంగా అందించే అన్ని సేవలు గ్రామ వార్డు సచివాలయాల నుంచి పొందేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసి పంపిణీ బాధ్యతను కూడా సచివాలయాలపైన పెట్టింది. సచివాలయ వ్యవస్థ ప్రారంభ దశలో ఉన్నతాధికారులు నిత్యం తనిఖీలు విస్తృతంగా చేసేవారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏ మేరకు సేవలు అందుతున్నాయో నిరంతరం పర్యవేక్షించేవారు. సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలతో పాటు ఎరువులు, విత్తనాలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే సరఫరా చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది. సచివాలయంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించేలా నిబంధనలు విధించారు. ప్రతి ఉద్యోగి 3 పర్యాయాలు బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంది. ఆ హాజరును బట్టే జీతాలు విడుదల చేసేలా ఉత్తర్వులు ఉండేవి.
సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం డ్రెస్ కోడ్ను నిర్ణయించి విధి నిర్వహణలో ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఆంక్షలు విధించారు. సచివాలయ వ్యవస్థపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ తగ్గిపోవడంతో సిబ్బంది తమ ఇష్టానుసారం విధులకు హాజరవుతున్నారు. కొన్ని సచివాలయాల్లో సిబ్బంది కనీస సమయ పాలన కూడా పాటించడం లేదు. కొన్ని సచివాలయాల్లో ఉదయం 11 గంటలు దాటినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అరకొర వచ్చిన సిబ్బంది కూడా ఎక్కడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విధులకు హాజరు కావటం లేదు. డ్రెస్ కోడ్ను పూర్తిగా పక్కన నెట్టేశారు. క్రమశిక్షణ లేకుండా సరిగా హాజరు కాని సచివాలయ ఎంప్లాయీస్ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం కూడా మీకు అక్కర్లేదు. అలాగే ఈ నెల 20వ తారీఖు వరకు మరి అటెండెన్స్ తీసి దాన్నే ట్రెజరీకి పంపడం జరుగుతుంది. దాని ఆధారంగానే శాలరీస్ జనరేట్ చేస్తామని మన జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా అటెండెన్స్ బేసిక్గా వచ్చే శాలరీస్ కాబట్టి జాగ్రత్తగా వహించి ప్రతిరోజు 3 సార్లు అటెండెన్స్ కంపల్సరీ వేయాలండి. డెప్యుటేషన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అందరూ కూడా మీ సచివాలయాల్లోకి వెళ్ళిపోండి. ఖచ్చితంగా 10:30కి, 3 o'clockకి, 5 o'clockకి 3 చోట్ల అటెండెన్స్ వేయండి. ఎవరైతే ఆ విధంగా అటెండెన్స్ యాప్ ఈ రోజు నుంచి పనిచేస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వారం రోజుల మీద ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ తీసుకొని మనం దీన్ని లోకల్ ఎంపీడీఓ ద్వారా ఎస్టీఓ ఆఫీస్కి పంపడం జరుగుతుంది. ఎన్ని రోజులు అయితే మీరు అటెండ్ అయ్యారో అన్ని రోజులకు మాత్రమే శాలరీస్ జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం అందరూ కూడా సచివాలయ ఎంప్లాయీస్ గమనించాలని కోరుతున్నాను. ప్రతి సచివాలయంలో సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల మధ్య ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గ్రీవెన్స్ నిర్వహించాల్సి ఉంది. చాలా సచివాలయాల్లో ఆ కార్యక్రమం అమలు జరుగుతున్న ఆనవాళ్లు కనిపించడం లేదు. ప్రజా ఫిర్యాదుల రికార్డు నిర్వహణే జరగటం లేదు. కేవలం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన అర్జీలనే విచారిస్తున్నట్లు సచివాలయ ఉద్యోగులే చెబుతున్నారు. ఇంకొక చిన్న అప్డేట్ కూడా ఉంది మీకు దీనిలో. మీ అందరికీ తెలుసు, మనం ఎలక్షన్ ముందు దాకా ప్రతిరోజు కూడా ప్రతి సచివాలయంలో కూడా మనం 3 గంటల నుంచి 5 గంటల దాకా గ్రీవెన్స్ మరి మనము నిర్వహించడం జరిగింది. గ్రీవెన్స్ అటెండెన్స్ అని కూడా మనం 3 గంటలకు ఒక అటెండెన్స్ వేసేవాళ్ళం. ఎవరు ఎక్కడ ఏ పనిలో ఉన్నా కూడా 3 గంటలకు సచివాలయ ఎంప్లాయీస్ అంతా సచివాలయం చేరుకొని వేసి అటెండెన్సే గ్రీవెన్స్ అటెండెన్స్. కాబట్టి ఖచ్చితంగా 3 to 5 గ్రీవెన్స్ నడపాలి, గ్రీవెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, గ్రీవెన్స్ అటెండెన్స్ కూడా వేయాలని చెప్పి సచివాలయ ఎంప్లాయీస్ తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే 3 సార్లు అటెండెన్స్ వేయరో వారి యొక్క శాలరీ అనేది ఆ రోజు జనరేట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. నగరంలోని పలు సచివాలయాలను పరిశీలించగా అనేక లోటుపాట్లు కల్పించాయి. తూర్పు క్రిస్టియన్ పాలెం 13వ సచివాలయంలో 8 మంది సిబ్బంది ఉండగా అందులో 3 మాత్రమే విధులకు హాజరు కాగా 5 గైర్హాజరయ్యారు. గోపాల్ నగరం, నీలాయపాలెంలోని 9, 10 సచివాలయాలకు సంబంధించి ఒక ఉద్యోగి కూడా హాజరు కాలేదు. ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గోపాల్ నగరం 7, 5 సచివాలయాల్లో 3 మాత్రమే విధులకు హాజరయ్యారు. మిగిలిన సిబ్బంది హాజరు కాలేదు. సచివాలయ వ్యవస్థ ఒక్కసారిగా పక్కదారి పట్టింది. సిబ్బంది కూడా పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తూ విధులకు హాజరు కావటం లేదు. నగరపాలక సంస్థ అధికారులు సచివాలయ వ్యవస్థపై పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సచివాలయ సిబ్బంది ఎవరైతే తమ విధులకు సక్రమంగా హాజరు కారో అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో సచివాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించడంతో పాటు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా సచివాలయ పరిరక్షణ అధికారి ఉషారాణి తెలిపారు. ప్రతి సచివాలయంలో రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఉద్యోగి 3 పర్యాయాలు బయోమెట్రిక్ హాజరు వేయాలని అన్నారు. డిప్యుటేషన్, ఓడీలలో ఉన్నవారు డ్యూటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల సిబ్బంది పనితీరును పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నటువంటి 719 సచివాలయాలను ఉద్యోగస్తులందరికీ కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేయడం కోసం ఈ చిన్నటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మరి మనకి ఎంతో గర్వకారణం మన జిల్లా మరి మంత్రివర్యులైనటువంటి శ్రీతులు డోలా బాలవీరాంజనేయ స్వామి వారిని మనకి
గ్రామ వార్డు సచివాలయాలకి మంచిగా నియమించడం చాలా అభినందించిన విషయము. ఇది మన జిల్లాకి ఎంతో గర్వకారణం. సచివాలయ ఉద్యోగస్తులందరూ ప్రతిరోజు ఖచ్చితంగా 10:30 నుంచి 5 గంటల వరకు కార్యాలయంలో ఉండాలి. ఖచ్చితంగా అందరూ యూనిఫామ్ వేసుకొని సచివాలయానికి రావాలి. అలా యూనిఫామ్ వేసుకొని రోజున మరి సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళకి డీడీఓ అయినటువంటి పంచాయతీ సెక్రటరీ మీద కూడా మరి చర్యలు తీసుకోవడం జరుగుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే సచివాలయాల్లో ఉన్నటువంటి అన్ని రికార్డులు అప్డేట్ చేయాలి. గౌరవ మంత్రివర్యాలు ఎప్పుడైనా సరే ఏ సచివాలయాన్ని విజిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి సచివాలయ ఎంప్లాయీ కూడా తన దగ్గర ఉన్న అన్ని రిజిస్టర్స్ అప్డేట్ చేయండి. సచివాలయాలు నీట్గా మరి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా టేబుల్స్ అరేంజ్మెంట్ కూడా అన్నీ కూడా నీట్గా చేయాల్సిన కోరుతున్నాను. అలాగే ఏదైతే రికార్డ్ మీరు అప్డేట్ చేస్తున్నారో అందులో ప్రతి చిన్నటువంటి పాయింట్ కూడా మిస్ కాకుండా అలాగే ప్రతి సచివాలయంలో ఒక ప్రొఫైల్ కూడా తయారు చేసి పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మహిళలు స్వయంగా కుటుంబ జీవనోపాధి పొందేందుకు మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమరోలు మండలంలోని గోపానిపల్లిలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి 16 మందికి కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా వారందరూ మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీరంరెడ్డి లక్ష్మీ రాజాదేవి, కోఆర్డినేటర్ గుర్రం కృష్ణబాబు, మహిళా ట్రైనర్ అంజలి పాల్గొన్నారు. శ్రీ సత్యానిసులో నేటి మాట: గుండె గుప్పెడంత ఉన్న కొండంత ప్రేమ ఉండాలి. ధనంలో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.